హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరక్క వ్లాగ్స్. ఈరోజు అయితే నేను డిఫరెంట్గా వేసానండి ఆమ్లెట్. ప్లఫీగా చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇలా చిన్నగా వేసుకుంటే. అది ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక చిన్న బౌల్లో ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని అందులోనే ఒక ఎగ్ అయితే సరిపోయిద్దండి ఈ చిన్న ఆమ్లెట్కి. బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక ఎగ్ పగలు కొట్టేసుకొని బీట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలిపేసుకోవాలండి. బాగా ఇలాగ బీట్ చేసేసుకోవాలి. అంత ఉప్పు కారం అన్నీ బాగా కలిసేదాకా బీట్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు నేనైతే ఏం పెట్టానో చూసేయండి. డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి ఇలాగ ఒకసారి ట్రై చేశాను. మీరు బాగుంది అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి. కానీ చిన్నపిల్లలకి అయితే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఇలాగ మనం ఆయిల్ హీట్ ఎక్కాక మనం కలుపుకున్న ఎగ్ మిక్స్ని అయితే ఇలాగ వేసుకొని కొంచెం పైకి వచ్చేదాకా బాగా కాలేదాకా ఉంచుకోవాలి. ఆమ్లెట్ని ఇలా తిప్పేసుకోవాలండి. అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే అసలు ఎరగదండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చిన్న మూకిల్లో వేసాను. చిన్నపిల్లలకి ఇలాగే ఇంట్రెస్ట్గా ఉంటాయండి. చిన్నగా అంటే బాగా ఇష్టపడి తింటారు. చాలామంది పిల్లలు ఆమ్లెట్లు ఇష్టంగా తింటారు. ఇలాగ మనం డిఫరెంట్గా వేస్తే కనుక చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఈ స్టైల్లో వేస్తే కనుక నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది, మెత్తగాను. మీరు ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.